తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, పంచగ్రహ కూటమి ప్రభావం ఏ ఏ రాశుల మీద పనిచేస్తుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన రాశులు 12 రాశుల్లో 5 రాశులకి ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, 5 రాశులకి నెగిటివ్ ఉంటుంది, 2 రాశులు నార్మల్లో ఉంటాయి ఏ సంవత్సరమైనా సరే. బట్ ఆ రాశులు మారుతూ ఉంటాయి. ఈ పంచగ్రహ కూటమికి 5 రాశులకి లాభం ఉంటుంది, 7 రాశులకి నష్టం ఉంటుంది. అందులోపల 2 నార్మల్, 5 రాశులకు మాత్రం విపరీతమైన నెగిటివ్ ఉంటుంది. సో అందులో నెగిటివ్ ఉండే రాశులు ఏమిటి అంటే, ఈ పంచగ్రహ కూటమి ద్వాదశ స్థానంలో జరుగుతుంది మిథున రాశికి. కాబట్టి మిథున రాశి వారికి ఎక్కడ లేని సమస్యలు వస్తాయి, ఎక్కడ లేని ఖర్చులు పెరిగిపోతాయి, కానీ శుభకార్యాలు కూడా చేస్తారు. సో మిథున రాశి వారు ఏం చేయాలంటే, ఇప్పుడు శుభకార్యాలు చేయడానికి ఆలోచన చేసుకుంటే ఆ ఖర్చు అయిపోతుంది. లేదంటే అనవసరంగా ఎవడో ఒకడు దుర్మార్గుడు వస్తాడు, మీకు ఏదో చెప్తాడు, మీరు ఎక్కడో డబ్బులు పెడతారు, ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్తాడు, మీరు డబ్బులు పెడతారు, అది ఎప్పుడు లాంచ్ అవుతుందా అని మీరు చూస్తూనే ఉంటారు. సో అది లాంచ్ అవ్వదు, మీ దగ్గరికి డబ్బులు కూడా లాంచ్ అవ్వవు, అదంతే. సో అలాంటి ఆఫర్లలో ఇరుక్కోకండి, శుభకార్యాలు చేయండి. మీ పిల్లలకో ఎవరికో పెళ్లిళ్ళు బారసాలలో ఏ ఉన్నా మీరు చేసుకోండి. మిథున రాశి వారు, మిథున రాశి వారికి ద్వాదశంలో ఖర్చులు తీవ్రతరము, రుణ బాధలు ఉంటాయి. తర్వాత సింహరాశికి ఇది ఏంటంటే గనక దశమ స్థానంలో ఏర్పడుతుంది. ఇది ఈ పంచగ్రహ కూటమి దశమంలో ఏర్పడుతుంది. అంటే ఉద్యోగ భంగం జరుగుతుంది, అధికార భంగం జరుగుతుంది, అంటే ఉన్న అధికారాలు పోతాయి. సో స్థాన నష్టం జరుగుతుంది, రాజ్య నష్టం జరుగుతుంది. సో నమ్మిన వాళ్ళందరూ మోసం చేస్తారు, అయిన టైంకి ఎవరు సహాయం చేయరు. ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా సింహరాశి వారికి ఏర్పడుతుంది. కాకపోతే దీంట్లో ఒక పాజిటివ్ కూడా ఉంది, మళ్ళీ నెగిటివ్ ఉంటుంది, దాంట్లో పాజిటివ్ ఉంటుంది. ఏంది అనంటే, మీరు ఏదైనా ఇష్టం లేని ఉద్యోగంలో ఉన్నారా, ఇప్పుడు మానేసుకోండి. ఎట్లాగో ఇప్పుడు ఉద్యోగం పోతుంది కాబట్టి మానేయండి, మంచి ఉద్యోగం వస్తుంది. స్థాన మార్పు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎక్కడో పల్లెటూరులో ఉన్నారు, జీవితం ఇంకా మారట్లేదు అని అనుకుంటున్నారు, ఇప్పుడు స్థాన మార్పు జరగాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఏం చేయండి, మైగ్రేట్ అయిపోండి. చాలా మంది జీవితాలు మైగ్రేట్ అయిన తర్వాతనే వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. ఎంతో మంది ఒక మంచి ముహూర్తం చూసుకొని హైదరాబాద్కి వచ్చో లేదంటే చెన్నై పోయో వాళ్ళ జీవితాలు మారిపోయి వాళ్ళు ఇల్లు కట్టుకొని కోటీశ్వర్లు అవుతారు. సో ఇప్పుడు సింహరాశి వారికి ఉంది కాబట్టి మైగ్రేషన్ అయ్యే టైం ఇది. సో ఉద్యోగ మార్పు కానీ ట్రై చేసుకున్నా ఉద్యోగ మార్పు వస్తుంది. దెన్ తులారాశికి ఏంది, అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఆరోగ్య భంగం జరుగుతుంది. ముఖ్యంగా రీప్రొడక్షన్ ఆర్గన్స్ ఇబ్బంది జరగడము, డైజెషన్ ఇబ్బంది జరగడము, ఏదైనా ఒక రోగం రావడము, ఫుడ్ పాయిజన్ రావడము, ఇట్లాంటివన్నీ కూడా తులారాశి వారికి ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఇప్పుడు టూర్లు ఎటు పోయినా సరే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మొన్న ఎవరో ఇట్లనే కేరళలో గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోయి కాలువలో వెళ్ళిపోయారట. అట్లా వెళ్ళకండి, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, ముఖ్యంగా తులారాశి. నెక్స్ట్ ఏంది కుంభరాశికి వచ్చేసి ఇది ఏ స్థానంలో జరుగుతుందంటే 4వ స్థానంలో జరుగుతుంది. 4వ స్థానంలో పంచగ్రహ కూటమి అయితే ఇంట్లో ఉండే వాళ్ళందరూ అప్పటిదాకా స్నేహం ఉండే భార్య కానీ భర్త కానీ లేదంటే అన్నదమ్ములు కానీ తర్వాత పిల్లలు కానీ అమ్మ నాన్న కానీ ఎవరితో ఒకరితోటి గొడవలు అవుతాయి. ఇంట్లో అందరూ ఎడమొహం పెడమొహం వేసుకొని కూర్చుంటారు. అది గొడవ మేబీ చిన్న టీవీ రిమోట్ వల్ల రావచ్చు, ఈ దేని వల్లనో రావచ్చు, కానీ ఇంట్లో అయితే గొడవలు పక్క. అందరూ ఎడమొహం పొడమొహం వేసుకుంటారు, 2 పొయ్యిలు పెట్టుకుంటారు. నేను ఇంట్లో ఇక అందరితో కలిసి ఉండేది లేదు, నేను మీ అమ్మతోటి మాట్లాడను, నాది నాకు తీసుకొచ్చేసి నా కుక్కర్ నాకు తెచ్చి అని అంటారు. సో మీకు కూడా అదేదో ప్రోగ్రామ్ మీరు చేస్తారు కదా, దానికి మీకు డిమాండ్ పెరుగుతుంది, అందమైన జీవితానికి కూడా వస్తారు. ఇప్పుడు ఎవరు మోస్ట్లీ కుంభరాశి వాళ్ళు వస్తారు దగ్గరికి. ఎందుకోసం అంటే కుంభరాశి వాళ్ళకి కుటుంబ కలహాలు ఎక్కువ అయిపోతాయి. కుటుంబ సుఖస్థానం కదా, అట్లాగే వాళ్ళకి వెహికల్స్ అమ్ముకోవడం, వెహికల్ యాక్సిడెంట్ అయిపోవడం, ఇల్లు అమ్ముకోవడం, ఇలాంటి అన్ని పరిస్థితులు ఏర్పడతాయి. ఇక తర్వాత వచ్చేసిన రాశి మీనరాశికి చాలా తీవ్రమైన ఇద్దడు ఉంటుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి శని ఇబ్బంది ఉంటుంది. మీన కుంభరాశి ఈ రెండింటికి శనిగ్రహ ప్రభావం ఉండడం వల్ల ఆస్తులు నష్టపోతారు. మీనరాశి వారు మెయిన్గా 3వ స్థానంలో ఉండడం మూలన అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతాయి. ముఖ్యంగా అక్క చెల్లెలు కూడా కేసులు పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసిన మొన్న ఒక క్లయింట్ వచ్చారు, 2002లో వాళ్ళ చెల్లెలకి చాలా గ్రాండ్గా పెళ్లి చేశాడు. ఏది, వాళ్ళ నాన్న చనిపోయాడు, చెల్లెల్ని తానే పెంచాడు, మంచిగా పెంచి చేసి మంచిగా చూసి పొలం కూడా ఒకటి అమ్మేసి
చెల్లెలకి గ్రాండ్గా పెళ్లి చేసి అప్పట్లోనే చెల్లెలకి ఒక 50 తులాల బంగారం పెట్టాడు. ఓహో. ఇది ఆ పొలం అమ్మిన డబ్బులు పెట్టి 50 తులాల బంగారం కూడా ఇచ్చాడు. కాకపోతే చెల్లెలే కదా, చెల్లెల్ని ఎప్పుడు లీగల్గా అడగరు కదా, ఆమెను సంతకం పెట్టమని ఏం అడగలేదు. సో ఏదో పొలం అమ్మేశాడు, అయిపోయింది. మిగతా పొలం ఏదైతే ఉందో ఆయన దగ్గర ఉంది, ఆయన చక్కగా పొలం పండించుకున్నాడు. అదృష్టరీత్యా ఏంటంటే 2018, 2024 అయ్యేసరికి ఆ పొలము ధర వచ్చేసి దాదాపు విపరీతంగా పెరిగిపోయింది. అది 3 కోట్లు 5 కోట్లు అయింది. దాన్ని అమ్ముదామని వెళ్ళేసరికి వాళ్ళ చెల్లెలు కేసేసింది. అది నాన్న ఆస్తి, అది తాతగారి ఆస్తి, అది దాంట్లో నాకు కూడా హక్కు ఉంది అని ఆమె కేసు పెట్టింది. మరి ఆమె సగం పాలు అప్పుడే అమ్మి దానికి బంగారం గురించి ఇచ్చాడు. 2002లో బంగారం ఎంత? దాదాపు 4,000 3,000 ఉండే. ఇది తులం బంగారం. ఇప్పుడు ఎంత అయింది? 74,000 అయింది. అంటే ఆమె లాభపడ్డట్టే కదా ఆ బంగారంతో. కానీ అది పట్టించుకోదు, అది లెక్కకు రాదు. నువ్వు నా పెళ్లి చేసిన నీ బాధ్యత, ఆస్తిలో నాకు హక్కు ఉందని కేసేసింది. సో ఇలాంటి సమస్యలు వస్తాయి. అందుకే నేను ఇది కలికాలం, ఈ కలికాలంలో మీ కొడుకుకి డబ్బులు ఇచ్చిన, మీ భార్యకి డబ్బులు ఇచ్చిన, మీ అన్నదమ్ములకు డబ్బులు ఇచ్చిన, ఎవరికి ఏది చేసినా నోటు పత్రం రాసుకోండి. ఖచ్చితంగా తప్పకుండా లీగల్ గానే పోవాలి. నమ్మకము మాటలు పని చెయ్యవు. ఈ కలికాలంలో పేపర్లే మాట్లాడతాయి, అంతే. బాండ్ పేపరే మాట్లాడుతుంది, వేరే ఏది మాట్లాడదు. అయ్యో పాపం అని మొహమాటానికి వెళ్ళిపోయి నా తమ్ముడే కదా నా చెల్లెలే కదా అనుకుంటే ఆఖరికి నష్టపోతారు. ఎందుకోసమంటే అది వాళ్ళ తప్పు కాదు, కలి ప్రభావం, అది కాలం ప్రభావం. కలి నెత్తి మీద కూర్చుంటాడు, అంతే. అన్నదమ్ముల మధ్యన గొడవ పెడతాడు, భార్యాభర్తల మధ్యన గొడవలు పెడతాడు, లేనిపోని సంబంధాలు సృష్టిస్తాడు. ఇది కలి యొక్క పని, అది భాగవతంలోనే చెప్పారు. అలా జరగకూడదంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, అంతే. సో ఈ 5 రాశులకి ప్రభావం చూపిస్తుంది, తీవ్ర ప్రభావం, నష్ట ప్రభావం ఉంటుంది. 2 రాశులు న్యూట్రల్గా ఉంటాయి. ఆ 2 రాశులు ఏంటంటే ధనస్సు రాశి, అదేవిధంగా వృషభ రాశి న్యూట్రల్గా ఉంటాయి. కాకపోతే వృషభ రాశి వారికి బయోలాజికల్ చేంజెస్ వస్తాయి, శరీరంలో బయోలాజికల్ చేంజెస్ వస్తాయి. హార్మోన్స్ చేంజ్ అవ్వడము, తర్వాత ఎఫెక్టివ్గా థైరాయిడ్ ఇష్యూస్ రావడము, లేదంటే గాల్ బ్లాడర్ ఇష్యూస్ రావడము, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటివి వృషభ రాశి వారికి జరుగుతాయి. బికాస్ నేను మెడికల్ ఆస్ట్రాలజర్ కాబట్టి నాకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఏదేం జరుగుతుందో. నేను చెప్పేది మోస్ట్లీ జరుగుతాయి. కాబట్టి వృషభ రాశి వారు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ధనుసు రాశి వారికి ఏంటంటే శత్రుబాధ బాగా పెరుగుతుంది, లేనిపోని కొత్త శత్రువులు పుడతారు. సో ఏం లేదు, సింపుల్. మనం డ్రైవింగ్ చేస్తూ వెళ్తాం, ఎవడో ఓవర్టేక్ చేస్తాడు, వాడి మీద కోపంతో మనం పోయి వాడిని ఓవర్టేక్ చేస్తాము, పెట్టుకుంటాం, వాడు అక్కడ దిగుతాడు, వీడి ఇద్దరు కొట్లాడుకుంటారు, దాంతో ఇంకో 10 మంది కలుస్తారు, కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. సో ఇంటి పక్కోడు ఎవడో చెత్త వేస్తాడు, ఎందుకు చెత్త వేసావురా అని పోయి, అదే చెత్త వేసాడు, అమ్మ చెత్త వేద్దని చెప్పమ్మా అని చెప్పి క్లీన్ చేసుకొని ఒక మంచి మాట చెప్తే అయిపోతుంది. సో గాంధీగిరిలో వెళ్ళాలి, లేదా ఎట్లా చెత్త వేస్తావురా నువ్వు, నేను వీడియో కెమెరా తీసి నేను పోలీస్ కేసు పెడతా అంటే వాడు 10 మంది తీసుకో. సో లేనిపోని గొడవలు ఎక్కువ అవుతాయి. ఏది ధనుసు రాశి వాళ్ళకి లేనిపోని గొడవలు అవుతాయి. కాబట్టి కామ్గా ఉంటే మంచిది, అంతే. ఎందుకోసం అంటే ధనుసు రాశి వారికి శని బాగా ఉన్నాడు, కానీ గురువు బాగా లేడు. లేనిపోని గొడవ వల్ల ఇట్లాగే ప్రీలాన్స్ ఆఫర్లు అని పెట్టి డబ్బులని పెట్టి పోగొట్టుకుంటారు ధనుసు రాశి. ఇది ధనుసు రాశి వృషభ రాశి న్యూట్రల్. ఇది. సో నెక్స్ట్ లాభం ఎవరెవరికి, ఏ రాశుల వారికి? అందులోపల మేషరాశి వారికి ఇది ధనస్థానంలో జరుగుతుంది కాబట్టి అఖండ ధనలాభం కలుగుతుంది. కాకపోతే ఏంటంటే దానికి రుణము చేసేదని ఇల్లు కొనుక్కోవచ్చు. ఇప్పుడు హౌసింగ్ లోన్స్ చేసుకున్నా ఏది చేసుకున్నా తప్పకుండా కలిసి వస్తుంది. ఎవరికి? మేషరాశి. ఈ సంవత్సరం మేషరాశి వారు ఇల్లు కట్టేసుకోండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏంటంటే ఇటు ద్వితీయంలో గురువు ఉన్నాడు, 11వ ఇంట్లో శని ఉన్నాడు. సో గురు శనులు ఇద్దరు కలిసి ఉన్నారు, ప్లస్ మిగతా గ్రహాలు కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి దే ఆర్ బీయింగ్ ఇన్ టాప్ నంబర్ 1 ఇన్ దిస్ ఇయర్. సో ఈ పంచగ్రహ కూటమి మేషరాశి వారికి కూడా కలిసి వస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు నంబర్ 2 పొజిషన్ ఉంటారు, నంబర్ 3 పొజిషన్. కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల రాబోయే 48 రోజులు కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి 11వ స్థానంలో 5 గ్రహాలు ఒకేసారి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కలిసి వస్తుంది. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశికి కూడా బాగుంది, భాగ్యస్థానంలో జరుగుతుంది కాబట్టి అదృష్టం కలుగుతుంది. సో నేను రియల్గా ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాను, అలాంటి క్లయింట్స్ నాకు ఉన్నారు. వాళ్ళకు కాల్ చేసి చెప్తున్నారు, గురుజీ మీరు చెప్పారు నాకు మంచి డీల్ వచ్చింది, నేషనల్ హైవే 6 లైన్ హైవే పక్కనే నాకు ల్యాండ్ దొరికింది, మీరు చెప్పారు గురుజీ బాగుంటుందని, నాకు ఇప్పుడు ల్యాండ్ దొరికింది. ఎంతకు తెలుసా? 20 ఎకరాలు. 1 ఎకరం కేవలము 11 లక్షలకి ఎకరం దొరికింది. ఏది 6 వే హైవే పక్కన 11 లక్షలకి ఎకరం దొరుకుతుందా? చాలా కష్టం. లక్కీగా వాళ్ళకి దొరికింది.
సో ఇలాంటి జరుగుతాయి. పంచగ్రహ కూటమి వల్ల ల్యాండ్లు దొరుకుతాయి, మంచి మంచి డబ్బులు. ఎప్పుడైనా అందుకోసం చెప్తాను ఏంటంటే, డబ్బులు ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకొని పెట్టుకోవాలి. మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అప్పుడప్పుడు, మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడనే జూబ్లీ హిల్స్లో ఒక దాదాపు 5 కోట్ల ఇల్లు, వాళ్ళకి ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది, వాళ్ళది బ్యాంక్రప్ట్ అవుతుంది, వాళ్ళకి అర్జెంట్ 3 కోట్లు అవసరం ఉన్నాయి. బ్యాంక్ వాళ్ళు కూడా ఎవరు ఇయ్యని అన్నారు. సడన్గా ఒకళ్ళకి అడిగితే వాడు 3 కోట్లు క్యాష్ ఇచ్చేసి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2 కోట్లు లాభం. బా, అంతే కదా. అంతే, 3 కోట్ల దగ్గర పెట్టుకున్నాడు, కాపాడు పెట్టుకున్నాడు కాబట్టి లాభం వచ్చింది. సో ఎప్పుడైనా డబ్బుని మనం ఎంత కాపాడుకుంటే అదృష్ట సమయం వచ్చినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. లక్ టైం వచ్చింది, మన దగ్గర బోర్డింగ్ పాస్ లేదు, ఫ్లైట్ ఎందుకు ఇస్తాం? అంతే కదా. బోర్డింగ్ పాస్ అంటే మనం డబ్బులు దాచిపెట్టుకోవడం. అందుకోసం డబ్బుకి చాలా విలువ ఇవ్వాలి. అందుకే అదో పాట చెప్తారు కదా, ధనమేన అన్నిటికీ మూలం. ఆ పాట 10 సార్లు విన్నాడు. మా నాన్న అయితే నాకు రోజు వినిపించేటోడు ఆ పాట, రేడియోలో రాగానే కూర్చో ఈ పాటిను అనేటోడు. అంటే డబ్బు వాల్యూ తెలుసుకోవాలి. తర్వాత వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఆకర్షణ యోగ సిద్ధి కలుగుతుంది. వీళ్ళకి ఎలాంటి ఫినాన్షియల్ డీల్స్ అయినా అందరూ ఎస్ అని చెప్పేస్తారు. మీరు ఏదైనా బార్గెనింగ్ చేస్తున్నారు, 30 లక్షలు చెప్తున్నారు ల్యాండ్, మీరు వెళ్ళి 25 లక్షలకి ఇచ్చేయండి అంటే వాళ్ళు ఏదో ఇచ్చేస్తారని ఇస్తారు. అలా మాయలు పడిపోతారు. అంత ఆకర్షణ శక్తి ఉంటుంది వృశ్చిక రాశికి. సో ఈ తర్వాత మకర రాశికి విద్యాయోగం ఉంటుంది, విదేశాలకు వెళ్ళాలంటే కలిసి వస్తుంది, మంచి ఉద్యోగ యోగం కుదురుతుంది, అన్ని బాగున్నాయి. ఓకే. సో ఈ 5 రాశుల వరకు ఇలా బాగుంది. బాగున్న వారి సంగతి సరే గురూజీ, వాళ్ళకి ఎట్లానో బాగుంది. బాగున్న రాశులు 7 చెప్పారు, అందులో 2 న్యూట్రల్ గా ఉంటారు. ఈ 5 రాశుల వారు, మిగతా 5 రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? స్పెసిఫిక్ గా అంటే ఎలాంటి దేవుని మందిరాలను దర్శించుకోవాలి, ఎలాంటి పూజలు చేయాలి, అలాంటి పరిహారాలు అసలు ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా సరే దైవారాధన నిత్యము చేసుకోవాలి. ఫలానా ఇదే వచ్చిందనే కాదు, నిత్యము దైవారాధన అయితే చేసుకోవాలి. కానీ దీని ప్రభావం ఉంటుంది కదా. దీని ప్రభావం తగ్గించుకోవాలంటే ప్రత్యేకమైన యజ్ఞ యాగాదులు. ఎందుకోసం అంటే అర్చన, పూజ ఇవి భక్తి ప్రాధాన్యతంతో వస్తుంది, కానీ ఇవి పరిహారాల కిందికి రావు. పరిహారాలు కలియుగంలో చేయాలంటే యజ్ఞమే, తంత్ర పూజలు యజ్ఞములే చేయాలి. యజ్ఞము చేయటం వల్లనే ఇష్టకామ్యార్థములు సిద్ధిస్తాయి, విపత్తులన్నిటివి మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. సో యజ్ఞమే చెయ్యాలి. అందుకే పంచగ్రహ కూటమిలో మేము యజ్ఞం చేస్తున్నాం. ఆ యజ్ఞం చాలా మహాద్భుతమైన యజ్ఞం చేస్తున్నాం. సామాన్యులుగా ఎవరు మేము చేయలేము, అలాంటి యజ్ఞాలు మీరు చేస్తున్నారు. ఎందుకోసం అంటే చాలా మందికి యజ్ఞం ఎలా చేయాలో కూడా కొంతమందికి తెలియదు. ఇది శ్రీచక్ర మండల పరివేష్టిత అభీష్ట సిద్ధి తంత్రము, దీన్ని సౌభాగ్య సిద్ధి తంత్రము అంటారు. చాలా మంది సౌభాగ్య సిద్ధి తంత్రం అంటే ఎందుకు కూడా తెలియదు, పేరు కూడా తెలియదు కొంతమందికి. సో ఇవన్నీ కూడా అద్భుతమైన గ్రంథాల్లో ఉంటుంది, రావణ సంహిత లాంటి గ్రంథాల్లో ఉంటుంది. మేము ఎప్పుడైనా సరే ఆర్ష గ్రంథాలు తీసుకుంటాం. ఆర్ష గ్రంథాల్లో ఏదైతే ఎట్లా చెప్పారో అలా మేము చేయిస్తాం అనమాట. కాబట్టి ముహూర్తం బట్టే చేయించాలి. నా దగ్గర యంత్రాలు ఉంటాయి, బోలెడు యంత్రాలు ఉంటాయి, ఎప్పుడు ఆఫీస్లో స్టాక్ ఉంటుంది. ఎవరైనా వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తాను, నాకు యంత్రం ఇస్తానంటే ఇప్పుడు ఇవ్వను, పలానా టైంలో నేను యాగం చేస్తాను, అప్పుడు వచ్చి యాగం చేయించుకొని యంత్రం తీసుకోమని చెప్తాను. దాని ఫలితం అప్పుడు ఉంటుంది. యంత్రము, మంత్రము, తంత్రము ఈ 3 ఎప్పుడు కలిసి వస్తాయంటే ముహూర్తం బాగుంటే కలిసి వస్తుంది. ముహూర్తం బాగా లేదు, యంత్రము, మంత్రము, తంత్రం 3 పనిచేయవు. ముహూర్తం చాలా ముఖ్యం. అందుకే జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రాధాన్యతని ముహూర్తంతో, అంటే కాలమును అర్థం చేసుకునే శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. కాలం ఎప్పుడూ ఉంటుంది, ఏది సామాన్యుకి, కానీ జ్యోతిష్ శాస్త్ర పండితుడు పసిగడతాడు ఏది అదృష్ట కాలము, ఏది దురదృష్ట కాలం అని పసిగడతాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇదే పంచగ్రహ కూటమి. సో అమితాబ్ బచ్చన్ గారి యొక్క జాతకం మీరు వెతకండి. అమితాబ్ బచ్చన్ గారు పుట్టినప్పుడు కూడా ఆయన పంచగ్రహ కూటంలోనే పుట్టారు. అంటే ఆయన పుట్టేకన ముందు రోజు చంద్రుడితో కలిసి 5 గ్రహాలు కలిసి ఉన్నాయి, పంచగ్రహ కూటంలో పుట్టాడు ఆయన. ఆయన పంచగ్రహంలో పుట్టాడు కాబట్టి వాళ్ళ అంత అద్భుతమైన బిగ్ బాస్ అయ్యాడు ఆయన. సో ఈ పంచగ్రహ కూటమిలో రేపు జూన్ 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు ఈ 3 రోజులు ఎవరు పుడతారు? ఈ 3 రోజులు ఎవరు పుట్టినా, ముఖ్యంగా 6వ తారీఖు రోజున సాయంత్రము 4 గంటల నుంచి 10 గంటల మధ్యన ఎవరు పుడతారో వాళ్ళు లోక కంటకులైన అవుతారు, లేకపోతే లోక పాలకులైన అవుతారు. ఇద్దరు పుడతారు, లోక కంటకుడు పుడతాడు, లోక పాలకుడు పుడతాడు, ఇద్దరు పుడతారు. వీళ్ళు పుట్టినటువంటి ఈ సమయ ప్రభావం ఎప్పుడు వస్తుంది తెలుసా? 2048లో వీళ్ళు హిట్లర్ ఎంత అయితే దారుణమైన యుద్ధాలు చేశాడో ఈ 2024లో పుట్టినటువంటి వాళ్ళు 2048 నుంచి వాళ్ళు యుద్ధానికి అప్పుడు శ్రీకారం చుడతారు. అక్కడ 2048 నుంచి మరో ప్రళయం రాబోతుంది. అప్పుడు మళ్ళీ అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. 2048లో అష్టగ్రహ కూటమి.
అష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది తెలుసా? 48,000 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది అది అష్టగ్రహ కూటమి. 2048లో వస్తుంది. 48లో వస్తుంది అష్టగ్రహ కూటమి. ఒక్క కేతు గ్రహం తప్ప అన్ని గ్రహాలు ఒకే దగ్గర ఉంటాయి. అందుకోసమే నేను మీ అందరికి చెప్పేది ఒకటి, 2048 ప్రెడిక్షన్ ఇప్పుడే చెప్తున్నా. అనవసరంగా సిటీలలో కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కోకండి. దూరంగా వెళ్ళిపోయి మనిషికి ఒక 20 ఎకరాలు అయితే ల్యాండ్ కొనుక్కోండి ఎక్కడైనా. సో మీ రెండవ తరము, మీ తరానికైతే మన తరంకైతే ఓకే, మనం ముసలోళం అయిపోతాం. 80sలో పుట్టిన వాళ్ళకి, మనకు 80s 90sలో పుట్టిన వాళ్ళకి ఓకే. కానీ ఈ 2000లో ఎవరైతే పుడతారో వాళ్ళ యొక్క లైఫ్ వాళ్ళ పిల్లలతో సస్టైన్ అవ్వాలి అని అంటే యూ నీడ్ బిగ్గెస్ట్ ల్యాండ్స్. ఎందుకోసం అంటే మొన్న కోవిడ్ వచ్చింది, మనకు సప్లై ఛానల్ బాగుంది, రైతులు కష్టపడ్డారు కాబట్టి మనకు అన్నం దొరికింది. అవును, రైతులు కూడా కష్టపడకుండా సప్లై ఛానల్ లేదు, అప్పుడు మనకు అన్నం దొరుకుతుండేనా? నేను సిటీలో ఉంటున్నా, నా బంగ్లా 5 కోట్లు వర్త్ అంటే పోరా 5 కోట్లు తీసుకొని ఏం చేస్తావు అంటారు. అంతేగా, అన్నం తినడానికి అన్నం రాదు కదా. 5 కోట్ల బిల్డింగ్, 200 గజాలు 5 కోట్ల బిల్డింగ్ ఉంది. అదే 5 కోట్లతో ఒకటికి 100 ఎకరాల పొలం ఉంది. ఏది ఉపయోగపడుతుంది అప్పుడు? ఖచ్చితంగా పొలమే కదా, పొలమే ఉపయోగపడుతుంది. కాబట్టి నేను అందరికీ చెప్తున్నా, ఇది నా మాట, బంగారు మూట, మిస్ చేసుకోవద్దు చెప్తున్నా. ఇప్పటి నుంచి మొదలు చేసుకొని 5 ఏళ్ల లోపల భూమి కొనుక్కోండి, ఎంత వీలైతే అంత భూమి కొనుక్కోండి. మనిషికి, ఒక కుటుంబానికి 10 ఎకరాల నుంచి 20 ఎకరాలు పక్కా ఉండాలి, ఇది డిసైడ్ చేసుకోండి. ఇల్లు కట్టడము పెద్ద పెద్ద, నాకు రోడ్డు పక్కన దొరికింది 100 ఎకరాలు 10 కోట్లు, 100 గజాలు 10 కోట్లు పెట్టి కొనడం వేస్ట్. 20 ఎకరాల ల్యాండ్ కొనుక్కోండి, ఆ తర్వాత మీరు కమర్షియల్ ఎంతైనా బిజినెస్ చేసుకోండి. ఒక సందర్భం వస్తే చూడండి, భవిష్యత్తులో అందరు పెట్టాబేడ సర్దుకొని మీ పొలంకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది చూడండి. అలాంటి వాళ్ళే బతికి బయటపడతారు, మిగతా వాళ్ళు ఎవ్వరు బయటకట్టరు చెప్తున్నా. ఎందుకోసం అంటే మనం మూకుమ్మడికి మనందరం ఒకే దగ్గర ఉంటాం కదా. ఇలాంటి కోవిడ్ లాంటి మళ్ళీ ఇంకొక వ్యాధి భయంకరంగా వస్తే సప్లై ఛానల్ బంద్ అయిపోతే బతకలేం మనం. ఊహించడానికే భయంగా అనిపిస్తోంది. అప్పట్లో అందరూ పల్లెటూరుకి వెళ్ళిపోతారని నేను కోవిడ్ రాకన ముందు 2019లోనే చెప్పారు. అవును, నేను నాగరాజు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పాను, నేను అందరూ పల్లెటూరులోకి వెళ్ళిపోతారు, సిటీలో ఎవరు ఉండరు, సిటీ ఖాళీ అయిపోతుందని చెప్పాను. అవును, సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. కోవిడ్ టైంలో గ్యాప్ దొరికిందో లేదో అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయారు, ఇక్కడ ఉండలేమని. ఇలాంటి పంచగ్రహ కూటమి గతంలో ఎప్పుడు వచ్చింది గురుజీ? ఈ పంచగ్రహ కూటమి గతంలో 2012లో సేమ్ జూన్ 6వ తారీఖే వచ్చింది. దాని యొక్క ప్రభావం వల్ల అస్సాంలో, ఉత్తర రాష్ట్రంలో విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి. అదే టైంలో మన భారతదేశంలో విపరీతమైన చొరబాట్లు కూడా వచ్చాయి. 2014లో నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ వచ్చింది, కానీ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ రాకన్నా మునిపే 2012 నుంచి 2014 మధ్యలో బంగ్లాదేశ్ నుంచి ఎంతో మంది చొరబాటుదారులు మన దేశంకి వచ్చేసారు. అది మన దేశానికి జరిగిన పెద్ద విపత్తు. అది 2013లో జూన్ 16వ తారీఖు, 2013 జూన్ 16వ తారీఖు మిథున రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. అదే రోజు దారిదేవి మందిరం కూల్చడానికి ప్రయత్నం చేశారు. కేదార్నాథ్లో పెద్ద వరదొచ్చి కేదార్నాథ్ దేవాలయాన్ని ఒక శిల వచ్చేసి ఆపేసింది, దాన్ని భీమశిల అంటారు. ఆ భీమశిల వచ్చి కేదార్నాథ్ దేవస్థానాన్ని, ఎక్కడ మొదలైందో దేవస్థానానికి ఇంత కూడా ఏం జరగలేదు, కానీ అక్కడి నుంచి వరదతోటి మొత్తం కొట్టుకుపోయారు, కొన్ని వేల మంది చనిపోయారు. కేదార్నాథ్ వరదలు కరెక్ట్గా నేటికి 11 సంవత్సరాలు జరిగింది. సో ఆ ముహూర్తం కూడా ఇదే వస్తుంది, ఇప్పుడే సందర్భం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వరదలు వస్తాయి. కేదార్నాథ్లో ఈ విపత్తు జరిగింది. ఆ తర్వాత 2019 డిసెంబర్లో చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. డిసెంబర్ 15వ తారీఖు ఎప్పుడైతే చతుర్గ్రహ కూటమి ఏర్పడిందో అప్పుడు మనకి కోవిడ్ వైరస్ బయటకు వచ్చింది. తర్వాత 2021 ఫిబ్రవరి 16వ తారీఖు రోజున షష్టగ్రహ కూటమి ఏర్పడింది. మకర రాశిలో సూర్యుడు, బుధుడు, శని, శుక్రుడు, చంద్రుడు, అదేవిధంగా కుజుడు, 6 గ్రహాలు కూడా కలిసి ఒకే స్థానంలో మకర రాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఫిబ్రవరి నుంచి జూలై వరకు సెకండ్ వేవ్ వచ్చి ఫస్ట్ వేవ్ కన్నా ఎక్కువ మంది చనిపోయారు. సో ఇవన్నీ గత అనుభవాలు. ఇప్పుడు నేను రాశి ఫలాలు చెప్తున్నాను అంటే గత అనుభవాలతో చెప్తున్నాను, నేనేం దేవుణ్ణి కాదు. నేను గతాన్ని మొత్తం కూడా రీసెర్చ్ చేశాను. గతంలో ఇదే గ్రహస్థితి వచ్చినప్పుడు ఏం జరిగిందని. సో ఇప్పుడు మళ్ళీ అదే గ్రహస్థితి వస్తుంది, రావచ్చు. వచ్చేది సూచన చెప్పడమే నా యొక్క బాధ్యత జ్యోతిష్ శాస్త్ర పండితుడిగా. సింపుల్ చెప్తాను, ఏం చేయాలంటే ఇంట్లోనే ఉండండి, కడుపు నిండా భోంచేయండి, ఇంట్లోనే వంట వండుకొని తినండి, బయట ఎక్కడ తినకండి, ముట్టు మైల పాటించండి.
ఆ 3 రోజులు కూడానా గురూజీ? చతుర్గ్రహ పంచగ్రహ కూటం జరిగిన జూన్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఇంపార్టెంట్ పీరియడ్. ఆహా. 14 నుంచి తర్వాత ఒక 1 మంత్ పీరియడ్ కూడా గ్రేస్ పీరియడ్. ఓకే. సో అంటే దాదాపు ఒక నెల 2 నెలల పాటు మళ్ళీ కోవిడ్ సూత్రాలు పాటిస్తే చాలు. మనం మళ్ళీ మాస్క్ వేసుకోవడము, అందరిని దూరంగా ఉంచడము, ఎవరిని పడితే వాడిని ముక్కులు పెట్టుకున్నాడు, ఎక్కడ పెట్టుకున్నాడు తెలియదు, వెళ్ళగానే షేక్ హ్యాండ్ ఇవ్వడం బంద్ చేయాలి. షేక్ హ్యాండ్ ఇవ్వడం బంద్ చేయాలి, దండం పెట్టాలి. సేమ్ కోవిడ్ నియమాలు మళ్ళీ పాటించాలి. అయితే ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే మళ్ళీ ఏదో ఒక రోగం వస్తుంది. ముఖ్యంగా ఈ పీరియడ్లో నాన్ వెజ్ తినకండి. నాన్ వెజ్ మీకు అంతా తినాలి అనుకుంటే మీ ఇంట్లోనే కట్ చేయించుకోండి, తెచ్చుకోండి, మీ ఇంట్లో వండుకొని తినండి, బయట తినకండి. ఎందుకోసం అంటే వాళ్ళు ఎన్ని రోజులు మురుగు పెడుతున్నారో తెలియదు మనకి. తర్వాత చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడు ఎవరైతే గర్భము దాల్చి ఆల్రెడీ ఉన్నారో అందులోపల ప్రధానంగా 6వ నెల 7వ నెల ఉన్న గర్భిణీ స్త్రీలు మాత్రం మంచినీటిని దగ్గర పెట్టుకోండి. డీహైడ్రేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కంగారు పడే సినిమాలు ఇవి చూడకండి. ఎందుకోసం అంటే ఎప్పుడైతే పంచగ్రహ కూటం ఏర్పడుతుందో బాడీలో బ్లడ్కి సంబంధించిన సర్క్యులేషన్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి. దీన్ని ఏమంటారు అంటే ఏప్లాస్టిక్ ఎనీమియా అంటారు. దీని మెడికల్ లాంగ్వేజ్లో కూడా చెప్తున్నాను. ఏప్లాస్టిక్ ఎనీమియా, బ్లడ్ తక్కువ అవుతుంది. ఏ గర్భిణీ స్త్రీలకైతే రక్తము సరిగ్గా లేదో వాళ్ళు చక్కని ఆహారం తీసుకోండి, వైద్యుల సలహాలు తీసుకోండి. ప్రధానంగా ఈ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యన ఈ యొక్క ప్రకృతిలో బయాలజికల్ చేంజెస్ వస్తాయి కాబట్టి 2 ప్రాణాలని వీళ్ళు కాపాడుకోవాలి కాబట్టి సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఇంప్రూవ్ అయ్యేటట్టు, బ్లడ్ పెరిగేటట్టుగా ఆహారాలు సరిగ్గా తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి. బట్ ఈ ఏప్లాస్టిక్ ఎనిమియా వచ్చిన వల్ల ప్రాబ్లం ఏందో చెప్తాను. ఒకరోజు బ్లడ్ తక్కువైపోతుంది, వీళ్ళు కొద్దిగా పట్టించుకోరు. ఏదో చిన్నగా నీరసం అయిపోతుంది, హాస్పిటల్కి వెళ్ళరు, ఏం వెళ్ళరు, పట్టించుకోరు. ఆ ఒక్క మూమెంట్ చాలు. బ్రెయిన్లో, కడుపులో ఉండే పిల్లవాడికి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషను కొంచెం సేపు తగ్గిపోతుంది. ఎంత ఒక 10 సెకండ్స్ తగ్గింది అనుకుందాం, 10 సెకండ్స్. ఏప్లాస్టిక్ ఎనిమియా వచ్చిన ప్రభావం వల్ల తల్లికి ఒక 3 గంటల సేపు ఆ ఎనిమియా వస్తే పిల్లవాడికి అది 30 సెకండ్ల కిందకి ప్రభావం పడుతుంది. అంటే 30 సెకండ్ల పాటు బ్రెయిన్కి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కొన్ని పార్ట్స్కి తగ్గుతుంది అనుకో. దానితోటి ఆటిజం పిల్లలు పుడతారు. హియరింగ్ ప్రాబ్లము, తర్వాత విజనరీ ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం. ఎందుకోసం అంటే బ్రెయిన్లో ఏమేమి లోబ్స్ ఏముంటాయో ఎవరికి తెలియదు. అదో పెద్ద అద్భుతం అది బ్రెయిన్ అనేది. సో ఏ లోబ్స్లో ఏ డిస్టర్బెన్స్ వస్తుందో దాంతో ఇబ్బంది అనేటివి కలుగుతాయి. కాబట్టి తప్పకుండా ఈ 15 రోజుల పాటు గర్భిణీ స్త్రీల్ని చాలా ప్రేమగా చూసుకోండి. మీ అత్త కోడల మధ్య 100 సమస్యలు ఉండదు. ఆ పిల్ల డెలివరీ అయినసేపు ఆమెనే మహారాణి, మొత్తం ఆమెకే ఓకే నీ ఇష్టం అని సెల్యూట్ కొట్టండి. ఎందుకోసం అంటే ఆమె ఒక్క ప్రాణం కాదు, 2 ప్రాణాలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈగోకి వెళ్ళకండి, అండ్ మీరు కూడా ఈగోకి వెళ్ళకండి గర్భిణీ స్త్రీలు. కాబట్టి మంచిగా తినండి, బాగుండండి. అయితే ఈ జూన్ 1 నుంచి అంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు గ్రహకూటమి సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు వీర్య శుద్ధి బాగా ఉండదు, అండశుద్ధి బాగా ఉండదు, బయాలజికల్ చేంజెస్ వస్తాయి. కాబట్టి సంతాన ఉద్యుక్తులు అయ్యేవాళ్ళు ఈ టైంలో సంతానం గురించి ఉద్యుక్తులు అవ్వకూడదు, కలవకూడదు. మామూలుగా మీరు ఇష్టం వచ్చినట్టు మీ జీవితాలు గడపండి, కానీ సంతానం గురించి మాత్రం ప్రయత్నం చేయకండి. గురూజీ, ఇప్పుడు ఒక 5 రాసుల వారు కొంత వాళ్ళకంటే సానుకూలంగా లేదు అన్నట్లుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇట్లా చాలా మందితో నేను వింటూ ఉన్నాను. మీరైతే కొన్ని మంచి చెడు 2 పాయింట్లు చెప్పారు. కానీ టోటల్గా అంటే భయపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ కూటములు ఇలాంటి కలయికలు వస్తుంటే ఒకలాంటి భయం, ప్రజల్లో ఒకలాంటి ఆందోళన కలుగుతుంది కదా. భయపడడం వేరు, జాగ్రత్త పడడం వేరు. మేమేం చెప్తున్నామంటే జాగ్రత్త పడమని చెప్తున్నాం, భయపడమని చెప్పట్లా. తప్పకుండా. ఇప్పుడు మీ పిల్లవాడికి సైకిల్ మీద వెళ్ళేటప్పుడు వాడికి సైకిల్ పక్కా ఇవ్వాల్సిందే, వాడు బైక్ వేసుకొని పోవాల్సిందే, కారు వేసుకొని పోవాల్సిందే. పోయేటప్పుడు ఏం చెప్తారు? జాగ్రత్త అని చెప్తారు. కారు నడపకరా, ఎవరికో యాక్సిడెంట్ అయింది కదా అని భయానికి లాక్కుంటే వాడిని ఎదగనట్టే. అంతేగా. సో మీరు ఎదగాలి. కాకపోతే ఒక గురువుగా మీ అందరికీ జాగ్రత్త చెప్తున్నాను. భయపడితే జీవితం నేను సాధించలేము. అది ఏమవుతుందో తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. అది కేవలము దైవ భక్తితో మాత్రమే మనం చేయగలం. సో దైవారాధన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల మధ్య లోపల ధ్యానం చేయండి. మహాతార్ బాబాజీ గారి వీడియో ఆల్రెడీ నేను సుమన్ టీవీలో చేశాను, అది చూడండి, అది ఫాలో అవ్వండి, ధ్యానం చేయండి. లేటెస్ట్గా మీరు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండండి. చాలామంది మూఢత్వంలో ఉండిపోతారు, ఒకే దానికి స్టిక్ అయిపోతారు. అలా ఉండకూడదు, ప్రశ్నించే గుణం కూడా పెంచుకోండి.
సో గొడవలు తగ్గించుకోండి, నిదానంగా ఉండండి, ఏది శాశ్వతం ఏది నిత్యం అన్నీ తెలుసుకోండి. ప్రపంచంలో డిస్క్రిమినేషన్ తెలుసుకున్న తర్వాత, ప్రపంచం యొక్క పోకడలు తెలుసుకున్న తర్వాత అలాంటి జ్ఞానికి భయం అనేది ఉండదు. సో మీరు అలాంటి జ్ఞానవంతులు అయిపోయారు అనుకోండి, అప్పుడు ఈ గ్రహస్థితులు ఏవి ఏం చేయలేవు. దానికి దైవ బలం తోడైపోతే ఏది ఏం చేయలేదు. ఇంకా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు అంటే ఎలాంటి దైవారాధన చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? నేను ఎప్పటి వరకు చెప్పేది ఒకటే, ప్రతిరోజు ఉదయాన్నే లేవాలి, సూర్య నమస్కారాలు చేయాలి. ఇది రెగ్యులర్ డ్యూటీ పెట్టుకోండి. ఈ గ్రహస్థితి ప్రభావం బాగా లేదు కాబట్టి అమ్మవారి యొక్క లలితా సహస్రనామం చదువుకోండి. ఎందుకోసమంటే రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకం అనేన సదృశం స్తోత్రం నభూతం న భవిష్యతి. ఈ స్తోత్రంను మించిన స్తోత్రం ఇంకోటి లేదు. కాబట్టి అందరూ సామూహికంగా ఈ పంచగ్రహ కూటమి రోజున, అమావాస్య రోజున సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు అందరూ కూడా కలిసి లలితా సహస్రనామం చదువుకోండి. మీరు చదవడం వల్ల మీకే ప్రయోజనం కాదు, లోకానికి కూడా ప్రయోజనం ఏర్పడుతుంది సామూహికంగా చేస్తే. అయితే ఎవరైనా ఇండివిజువల్గా తమ జీవితంలో ఉన్నత స్థాయికి రావాలి, తమ జీవితం మారట్లేదు, ఏది చేస్తే జీవితం మారుతుంది అని ఒక్క ఛాన్స్ గురించి వెయిట్ చూస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం నేను ఒక అవకాశం ఇస్తున్నాను. మేము శ్రీచక్ర మండల పరివేష్టిత సౌభాగ్య సిద్ధి తంత్రం యాగం చేస్తున్నాం. ఇదే రోజున 6వ తారీఖు రోజున. ఎందుకోసం అంటే ఇలాంటి ముహూర్తం మళ్ళీ రాదు. 12 ఏళ్ళకి కానీ ఇలాంటి గ్రహాల కలయిక రాదు. మరి ఇలాంటి గ్రహ కలయిక వచ్చినప్పుడు మేము ఏం చేయాలి? ఆ శక్తిని మేము కాపాడుకోవాలి, ఆ శక్తిని యంత్రంలో నిక్షిప్తం చేయాలి. కాబట్టి ఆ రోజు నేను యాగం చేస్తాను. మీరు ఎవరైనా వచ్చినా రాకపోయినా నేనైతే యాగం చేస్తాను. ఆ రోజు ఒక ప్రత్యేకమైన తిలకం తయారు చేస్తాం. ఆకర్షణ తిలకం అని ఒకటి ఉంటుంది, సౌభాగ్య తిలకం. అది పెట్టుకుంటే మనిషికి ఆకర్షణ సిద్ధి పెరుగుతుంది. ఆ తిలకం నేను తయారు చేస్తాను. సో ఆ తిలకం ఎవరెవరైతే యజ్ఞం మీద కూర్చుంటారో వాళ్ళందరికీ తిలకం కూడా ప్రసాదం కింద ఇస్తాం. కాకపోతే కేవలము 54 మందికి మాత్రమే అవకాశం ఇస్తాను. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం కుదరదు. ఎందుకోసమంటే నేను ఆ చేసే దగ్గర 54 మందికి మాత్రమే ఇవ్వగలుగుతాను. సో కేవలం 54 మందికి మాత్రమే అవకాశం ఇస్తాను. అంతకుమించి ఎక్కువ మందికి వచ్చినా ఇవ్వడం జరగదు. కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చు. నా వెబ్సైట్ ఉంది, pradeepjoshi.com వెబ్సైట్ ఉంది, లేదంటే కింద స్క్రోలింగ్ లో నంబర్ కనిపిస్తుంది, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వీటితో పాటుగా సామాన్యులంతా కూడా లలితా సహస్రనామ పారాయణ తప్పకుండా లలితా సహస్రం చదవండి. ఒకరు రాకపోతే కనీసము ప్లే చేసుకొనైనా వినండి. చాలా సంతోషం గురుజీ. నమస్తే. శ్రీమాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.